హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నష్రుద్దీన్. హీరో విజయ్ దునియా కన్నడ సూపర్ స్టార్ అయినటువంటి ఈయన రీసెంట్గా ఒక కన్నడ మూవీని ఇప్పుడు తెలుగులో అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ మూవీ 2 గంటల 7 నిమిషాల రన్ టైం తోటి తెలుగులో అమెజాన్ ప్రైమ్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుంది. సహజంగా హీరో దునై విజయ వచ్చేసి వీరసింహారెడ్డి సినిమాలో విలన్ క్యారెక్టర్గా విజయ్ వరలక్ష్మి శరత్ కుమార్ హస్బెండ్గా నటించాడు. సో ఈయన నటించినటువంటి రీసెంట్ మూవీ భీమా ఇప్పుడు తెలుగులో ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే హీరో ఎలివేషన్స్ అండ్ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీని బేస్ చేసుకొని డ్రగ్స్, దానివల్ల యువత ఏ విధంగా చెడిపోతుంది, అసలు డ్రగ్స్కి నాంది ఏంది, డ్రగ్స్ ఎక్కడి నుంచి సప్లై అవుతుంది, అసలు డ్రగ్స్ అంటే ఏంటి అనే ఒక సోషల్ ఎలివేషన్స్ అండ్ సోషల్ ఎలిమెంట్స్ గురించి ఒక యువతలో ఒక అవగాహన తెలియచేయటం కోసం ఈ సినిమా చిత్రీకరించారేమో అనేలా ఉంటుంది ఈ భీమా మూవీ. ఇకపోతే ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్ వచ్చేసి హీరో విజయ్ దునియా యాక్టింగ్, అట్లానే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్న కాన్సెప్ట్. లైక్ ఎగ్జాంపుల్ డ్రగ్స్, దానివల్ల ఏ విధంగా యువత చెడిపోతుంది, డ్రగ్స్ ఎట్లా సప్లై అవుతుంది, డ్రగ్స్ ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తారు, రెడ్యూస్ చేస్తారు అనే దాని మీద చూపించిన విధి విధానం ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి. ఇకపోతే మైనస్ పాయింట్స్ ఈ సినిమాకి చాలా అంటే చాలా ఉన్నాయి. లైక్ ఎగ్జాంపుల్ బీజిఎం, డబ్బింగ్, ఇకపోతే మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, నేరేషన్, స్టోరీ, స్క్రీన్ ప్రజెంటేషన్, ఇట్లా చాలా అంటే చాలా మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ఓవరాల్గా అయితే ఈ సినిమాని వన్ టైం వాచబుల్ అని చెప్పాలి. ఎందుకనంటే ఒక సోషల్ ఎలిమెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సోషల్ అవేర్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక యువతకు ఒక సందేశం ఇవ్వటం కోసం హీరో విజయ్ దునియా చేసిన సాహసోపేతమైన ఈ చిత్రముని వన్ టైం వాచబుల్ అని చెప్పాలి. ఇకపోతే డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే డైరెక్టరు తీసుకున్న కథనము ఏంటో కానీ అతను చూపించిన విధానంలో చాలా అంటే చాలా వేరియేషన్స్ ట్రై చేశాడు కానీ ఎక్కడ వర్కౌట్ అవ్వలేదని అనిపిస్తుంది. ఇకపోతే హీరో విజయ్ దునియా యొక్క యాక్టింగ్ మనందరికీ తెలుసు. వీరసింహారెడ్డిలో ఏ విధంగా అతని యొక్క పెర్ఫార్మెన్స్, యాక్టింగ్ అనేది ఉంటుందో ఈ సినిమాలో మంచి మాస్ మసాలా కమర్షియల్ యాంగిల్లో ఎక్కడ చూసినా మంచి మాస్ పెర్ఫార్మెన్స్ అనేది చూపించాడు హీరో విజయ్ దునియా. సో ఈ సినిమా చూస్తున్నసేపు కేవలం 4 పాటలు, 6 ఫైట్లు, హీరోయిజం ఎలివేషన్స్ సన్నివేశాల కోసమేమో చిత్రీకరించారనేలా ఉంటుంది. కాకపోతే ఒక విషయాన్ని మెచ్చుకొని తీరాలి, ఎంతో సోషల్ రెస్పాన్సిబిలిటీగా సోషల్ ఆస్పెక్ట్లో ఒక డ్రగ్స్ మీద తీసిన కొన్ని సన్నివేశాలు, లైక్ ఎగ్జాంపుల్ సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సన్నివేశాలని మనం ఎంతైనా అప్రిషియేట్ చేసి తీరాలి. ఎందుకనంటే ఇప్పటి యువత ఏ విధంగా చెడిపోతుంది, ఎలా చెడిపోతుంది, లైక్ ఎగ్జాంపుల్ డ్రగ్స్, గంజాయి, ఇటువంటి కొన్ని ప్రమాదకరమైన విషయాలను ఏ విధంగా విశ్లేషీకరించాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించిన విధానానికి డైరెక్టర్ని అప్రిషియేట్ చేసి తీరాలి. ఇకపోతే ఈ సినిమా స్టోరీ లైన్ వచ్చేసి స్టార్టింగ్ 15 నిమిషాల నుంచే స్టోరీ ఏంటి అనేది మనందరికి అర్థమైపోతుంది. సింపుల్ కట్లు చెప్పాలి అంటే ఒక పెద్ద అందరికీ మంచి చేసే వ్యక్తి, ఉన్నతమైన పొజిషన్లో ఉన్న వ్యక్తి అనుకోకుండా తన కొడుకు ఏ విధంగా డ్రగ్స్ బారిన పడతాడు, ఆ తదనంతరం ఎటువంటి పరిణామాలు చేసుకున్నాయి, ఆ పరిణామాలకి హీరోకి ఉన్న సంబంధం ఏమిటి, హీరో ఏ విధంగా ఈ పరిణామాల్లో చోటు చేసుకున్నాడు అనే దాన్ని బేస్ చేసుకొని ఈ సినిమాని చిత్రీకరించారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇది ఒక హీరో ఎలివేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించే చిత్రం అని చెప్పాలే కానీ అందరికీ సంబంధించిన చిత్రం అనే మాటకి నేను చెప్పలేను. ఎందుకనంటే చూస్తున్నంతసేపు హీరో ఎలివేషన్స్, ఫైట్స్, యాక్షన్స్, రొమాన్స్ ఇట్లా కొన్ని ఉన్నాయి తప్పితే ఎక్కడ సరైన సంభాషణ, విధి విధానం, కథనం లాంటిది ఎక్కడ మనకి అనిపించకపోవచ్చు. అవి కొరవడినియోమో అని కూడా అనిపించవచ్చు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే హీరో విజయ్ దునియా కోసం అయితే వన్ టైం వాచబుల్ మూవీ. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి TSM బ్లాగ్. థ్యాంక్ యూ. నేను మీ నష్రుద్దీన్.